వాటిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. వెంకాడ మండలం పెద్దతాటివాడ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడ్డిపాటి రవికుమార్ మరియు రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. వెంకాడ మండలం పెత్తాడివాడ వద్ద 2.8 కోట్లతో 33/11 kV విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, ఒక 6 నెలల్లో ఉపయోగంలోకి తీసుకొస్తాం. దీన్ని కూడా ఇందా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన వాళ్ళందరూ చెప్తా లో వోల్టేజ్ సమస్య ఎప్పుడన్నా చిన్న కరెంటు గాలులు వచ్చినప్పుడు కరెంటు విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమన్నారు. తప్పకుండా నేను మా సిఎండి గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్యగారు అనే పథకం తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎస్సీ గారు కూడా ఉన్నారు, అధికారులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. మనం దాదాపు దేశం మొత్తం మీద 1 కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంకి 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. మన ప్రాంత ప్రజలందరూ కూడా 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ల దాకా మన ఇంటి పైన పెట్టుకోవచ్చు. దాదాపు 78,000 రూపాయల పైన మనకి సబ్సిడీ వస్తుందన్నమాట. అది కాకుండా మిగతాదంతా కూడా మా అధికారులు, మా కలెక్టర్ గారు, మా జేసీ గారు ఇక్కడే ఉన్నారు. బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, బెనిఫిషరీస్ తోటి మీరు మీటింగ్లు పెట్టించండి. ఈ కార్యక్రమం ప్రతి కార్యంలో పైన మనం చేస్తూ ఉన్నాము. దాన్ని ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరే చేయాలంటే అది అవదు. కోఆర్డినేషన్ ఉండాలి. 3 బ్యాంకర్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి, వెండర్స్ తోటి. మన ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఉంటే కనుక త్వరగా చేపించవచ్చు, ఎక్కువ మంది చేపించవచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. తద్వారా ఏంటంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్లకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అది కాకుండా ఆర్డిఎస్ఎస్ అని చెప్పి పొలాలకు వెళ్ళే వ్యవసాయ కనెక్షన్ 9 గంటలు, అట్లాంటి గ్రామాలకు వెళ్ళే దానికోసం ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ కార్యక్రమం కూడా తొందరగా ముగిస్తాము. దాదాపు ఇప్పటికి 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. అవన్నీ కూడా తొందరగా చేస్తాం. 220 kV సబ్స్టేషన్ ఈ జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే 33/11 kV సబ్స్టేషన్స్ దాదాపు 6 ఓపెన్ చేసాం. మళ్ళీ కొత్తగా మూడు సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అదే విధంగా లోకల్గా ఉండే స్థానికంగా ఉండే సమస్యలు ఎక్కువ ఉండే. తీర ప్రాంతం ఉంది, తీర ప్రాంతంలో విపరీతంగా పవర్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని కూడా అక్కడ ఒక సబ్స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇంకా పరిశీలనలో ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఈ సబ్స్టేషన్ కి వెంకాడ పెదతాడివాడ మండలంలో మనం ఈ సబ్స్టేషన్ ఈరోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అన్నది సిఎండి గారు మీ అందరికీ వివరిస్తారు. అలాగే రీసెంట్ గా టిక్కో హౌసింగ్ కోసం అని మన ప్రభుత్వం డిసెంబర్ లోపల మనకు సమయం ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. కాబట్టి అన్ని కూడా అలాగే మీరు చూస్తే చాలా పాడైపోయిన పోల్స్ ని రిప్లేస్ చేస్తున్నారు. అలాగే వెల్లిమల్ల నియోజకవర్గానికి అర్బన్ లైన్ ఇస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు స్పెషల్ ఫీడర్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన జీవన విధానం మారడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పాకల్లో ఉన్న మనందరం కూడా మన ప్రభుత్వం కోరుకుంటున్నది. కాబట్టి దానికి తగ్గట్టుగానే సదుపాయాలు చేసే దిశగా ఈ రోజు మనందరం ముందడుగు వేయడం జరుగుతున్నది. సార్ మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇక్కడ చాలా ఇళ్ళు కాలిపోతున్నాయండి. కాలిపోయిన ఇళ్ళకి అన్నిటికీ కూడా ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్.